రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయడంతోనే ట్రిబ్యునల్ ఆలస్యమైందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ తీరుతోనే కృష్ణా జిల్లాలో వాటా రాలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందన్న ఆయన కేసీఆర్ విధానాలతో నీటి పంపకాలు ఆలస్యమైందన్నారు. తెలంగాణ నీటి వాటాపై కేంద్రం దగ్గర కేసీఆర్ కనీసం మాట్లాడలేదన్నారు. కేసీఆర్ వల్లే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందని సంజయ్ ఫైర్ అయ్యారు. కేంద్రం రాసిన లెటర్లకు కనీసం రిప్లై ఇవ్వలేదని, 9 ఏళ్లుగా కేంద్రాన్ని బద్నాం చేసేందుకే కేసీఆర్ ప్లాన్ చేశారని మండిపడ్డారు. కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే కేసీఆర్ కనీసం కృతజ్ఞత చెప్పాడా అని ప్రశ్నించారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ కు గతంలో ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు విధి విధానాలు ఖరారు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇది ఒక మంచి నిర్ణయం. నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చినాం. ముఖ్యమంత్రికి చాలాసార్లు లేఖ కూడా రాసినాం. ఈ మూర్ఖత్వం ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల 2015లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారి కుమ్మక్కు కావడం వల్ల తెలంగాణ కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా రాకుండా అడ్డుకున్నటువంటి నెంబర్ 1 తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. నీటి పంపకాలపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అందరూ కూడా కేంద్ర మంత్రి సమక్షంలో కూర్చున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి 570 టీఎంసీలు రావాలని వస్తాయని తెలిసినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కుమ్మక్కై ఆ రాష్ట్ర విషయంలో ముడుపులకు ఆశపడి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర నీటి వాటలో కోత ఉన్నటువంటి తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడానికి కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 2015లో సుప్రీంకోర్టు కేసు చేసింది దీని మీద. 2015 నుంచి ఇప్పటి వరకు కూడా, మొన్నటి వరకు కూడా, సంవత్సరం కింద వరకు కూడా ప్రతి సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే కేంద్రానికి ఒక లేఖ రాస్తాడు. మాకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి అని కేంద్ర మంత్రికి లెటర్ రాస్తాడు. అది ప్రశ్నిస్తాడు. పేపర్ల హెడ్లైన్స్ వస్తాయి, టీవీలలో బ్రేకింగ్ వస్తుంది. తెలంగాణకు అన్యాయం జరిగింది, కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తున్నది, ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నదని చెప్పండి. కానీ అక్కడ కేంద్ర మంత్రులు రాసే రిప్లై మాత్రము పట్టకనిష్ఠుడు కాదు. ఎంత నెంబర్ 1 బట్టబాజీ బుద్ధులు అంటే పక్క కుట్ర.